హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రేణి కిచెన్. ఈ చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? ఆలు మసాలా. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. రెడీగా ఉండండి. దాన్ని వెరైటీగా చేసి చెప్తాను, ఓకేనా? చూడండి, మనం కచ్చపిచ్చలుగా దంచుకునే ఎల్లుల్లి వేసుకుందామండి ఇలానే. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకుందామండి. ఎందుకంటే వెల్లుల్లి పచ్చివాసన అనేది పోవాలి కదా. సో ముందుగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాక ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, వెల్లుల్లి వేగాయండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఒకసారి కలుపుకోవాలి. కర్రీ మాత్రం స్మెల్ మాత్రం అద్రిపోతుందండి. ఎందుకంటే వెల్లుల్లి వేసుకున్నాం కదా. వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే భలే టేస్ట్ వస్తుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఒకసారి మిక్స్ చేసి ఒక్కసారి కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ కూడా ఉడికేసాయండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసుకుందాం. చూడండి, నేను ఆలు కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంలో కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆలు చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే అడుగంటుకుంటాయండి. సో ఇలా కట్ చేసుకున్నామంటే మంచిగా ఉడుకుతాయండి. చూడండి, అలానే అండి మనము పెరుగులోకి మసాలాని యాడ్ చేసుకుందామండి. ఏంటి అంటే మీకు చూపిస్తాను. చెప్పాను కదండి, ఆలు మసాలా అన్నా కదా. ఇగో మరి పెరుగు తీసుకున్నానండి. ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇది మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. చూడండి, ఆలు ఉడికే లోపు ఒక చిన్న టాపిక్ చెప్తానండి. ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే ఆత్మగౌరవం గురించి అండి. అది ఏంటంటే ఒక చిన్న స్టోరీ అండి. చార్లెస్ చాప్లిన్ తెలుసుగా అండి. ఆయన ఒక చిన్న స్టోరీ రాసిండు. సేమ్ అద్దము మన ఎలా అయితే మూమెంట్ చూపెడుతుందో సేమ్ అద్దంలో కూడా అలాంటి మూమెంట్ చూపిస్తాడు కాండి. సో అలా నేనండి, నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటున్నా. ఎదుటి వ్యక్తి మనతో ఎంత ప్రేమగా ఉంటారో మనం కూడా ఆ వ్యక్తితోటే ప్రేమగా ఒక 1% ఉన్నా కూడా ఓకే అండి. ఒక ఎదుటి వ్యక్తి పొగరుగా ఉన్నారనుకో, మనం కూడా ఒక 1% కానీ 2% కానీ పొగరుగానే ఉండాలి, బదులు ఇవ్వాలి వడ్డీతో సహా. సో అలా ఉంటేనే మన జీవితం అనేది సాగుతుంది అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నేను ఫేస్ ఫార్వర్డ్ అండి. మనసులో ఉన్నదే నేను బయటకు మాట్లాడతాను. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం రాస్తే నాకు రాదండి. సో ఎదుట వ్యక్తి ఏముందంటే అంటే ఈ అమ్మాయి మీద ఎలాంటి నిందేసినా పడగలుగుతుంది అని అంటారు తెలుసా అండి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరినైనా సరే మనం తప్పు లేనిది ఒక మాట అంటే అస్సలు పడకూడదండి. మనది తప్పు ఉంటే ఒక చిన్న మాట పడ్డా చాలు అండి. మనకు వాళ్ళు సారీ చెప్పడానికి కూడా మన మనస్తత్వం కూడా కోరుకుంటుందండి. ఒక వ్యక్తి మనపై లేని నిందేసి లేని మాటలు చెప్తే మాత్రం అస్సలు పడొద్దండి. ఖచ్చితంగా వాళ్ళు చిన్న అయినా సరే పెద్ద అయినా సరే ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం ఉండాలి, ధైర్యం కూడా చేయాలండి. నేను కూడా అలానే ఉంటాను. సో మీరు కూడా అలానే ఉండండి. థ్యాంక్ యూ. చూడండి, ఆలు ఉడికేసాయండి. మనం మ్యాగ్నేట్ చేసుకున్నది ఉన్నదిగా మసాలా, అది ఇందులోకి వేసుకుందామండి. చూడండి, మనం మ్యాగ్నేట్ చేసుకున్న మసాలాని వేసుకున్నామండి. ఇది ఒక 5 నిమిషాలు దగ్గరికి ఉడకబెట్టుకొని అండి దించేసుకుంటే చాలండి. ఇంతే అండి ఆలు మసాలా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నా దగ్గర కొత్తిమీర లేక నేను ఇందులో కొత్తిమీర వేయలేదండి. లాస్ట్ ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది, సూపర్ గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి కనుక ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.
కర్రీ మాత్రం అదిరిపోయిందండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా తప్పకుండా నిజంగా ఇలానే చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. కర్రీ చేశాక నా కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ.